వెల్కమ్ టు ప్రజాధ్వని న్యూస్. కాలేజీ యాజమాన్యాన్ని మన పిల్లలు చదువుకుంటారుగా, కాలేజీ బంద్ చేస్తాం, పిల్లలకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు చేయలేదని అంటున్నారు. 10,000 కోట్లు అప్పుంది, అది ఇబ్బందా? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు తల్లి తెలంగాణ ఇచ్చింది. ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్న తెలంగాణ కోసం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకోబోతుందని తెలిసినా సరే తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఇక్కడ పిల్లల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యులుగా చెప్తున్నా, మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం మహిళల విషయంలో, వాళ్ళ సాధికారిక విషయంలో వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వరులు చేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎంత పోదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ రోజు వెనకగా టీఆర్ఎస్ చీరలు ఎంతుండే సూరత్ కి తెచ్చినాయి. 100-200 రూపాయల చీరలు సూరత్ కి తెప్పించారు. సూరత్ కి ఎక్కడికి? సిరిసిల్ల 700 రూపాయలకు 700 రూపాయలకు ఒక చీర. అంటే మా మహిళలు, మా మాతృమూర్తులు, మా తల్లులు తలెత్తుకొని ఆత్మగౌరవంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళొక ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వాళ్ళ కుటుంబం నడిపించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అందుకనే ఎక్కడ మీరు బెల్ట్ షాప్ మన ముందు బంద్ చేయించినావా లేదా? దొంగసాటిని నమ్ముతారని మీరు కూడా చెప్తారు, నాకు కూడా తెలుసు. బంద్ చేయించి ఓపెన్ నమ్ముతారు, అప్పుడు అందరూ నమ్ముతారు. ఓపెన్ నమ్మలే కదా. చాలా మంది మహిళలు చెప్పింది నాకు, చాలా మంది పొద్దున పిల్లలు తాగుతున్నారు,
ఈ పాపం ఎవరు చేసింది? ఈ బెల్ట్ షాప్ల పాపం 2014 తెలంగాణ రాకముందుకు ఊర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయా? కేసీఆర్ రాకముందుకు ఉన్నాయా? ఆ 10 ఏళ్ళనే కదా వాళ్ళ పాపం తావడైపోయింది. ఎప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ బంగారు తెలంగాణని తాగుతున్న తెలంగాణ వేసింది. నేను మున్గోడు పని చేయించినా లేదా ఎమ్మెల్యే అయినా? ఇప్పుడు నేను మున్గోడు సంఘాల మీరందరూ మున్గోడులేనా? మున్గోడు ఇప్పుడు సెంటర్ల దుకాణం ఉన్నాయి కదా, అవన్నీ ఊరిపేట పెట్టమని చెప్పిన. అక్కడనే మహిళలు అదే పంచాయతీ ఉంటాయి. పొద్దున 10 గంటలకే పర్మిషన్ అక్కడ తాగుతున్నారు. ఎంతో మంది మహిళలు కాంప్లైంట్ చేస్తే నేను చెప్పిన ఊరు బయటకు సంగూరు రోడ్డు ఒకటి, నల్గొండ రోడ్డు ఒకటి, సౌటుపల్లి రోడ్డు ఒకటి, నాగరికల్ రోడ్డు ఒకటి పెట్టుకుంటారా, ఊరు బయట పెట్టుకోపోరని చెప్పిన. మంచిదేనా కదా? అది పేదలు, కొందరు పడనోళ్ళు, కొందరు టీవీ వాళ్ళు రూల్ పెడుతుండ్రు, రాజ్యాంగం పెడుతుండ్రు, రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం ఏందని అంటున్నారు. అది ప్రజల కోసం మంచి ఆలోచన చేస్తే తప్ప కాదుగా. మన మునుగోడు నుంచి వేరే నియోజకవర్గ ప్రజలు కూడా లీడర్లు కూడా మన పెట్టినట్టే పెట్టుకుంటారు. పొద్దున్నాక పర్మిషన్ వద్దంటున్నారు తప్ప తప్పేం లేదా? పొద్దున్నాక పని చేసి వచ్చి పొద్దుగా 2 ముక్కలు దాకా ఏం కాదు, కానీ పొద్దున కూడా తాగు మంచిదేనా? తక్కువ తాగు మనం మున్గోడులో ఇప్పుడు చేయరు. ఇంత గట్టిగా ఇంత కష్టపడుతుంది, ఒక్కరు కూడా తప్పకుండా తాగగలరా? ఒప్పుకుంటారా? ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తాగుడుకు మద్యపాన నిషేధం చేయాలంటే వ్యతిరేకం కాదు. మద్యపానం యొక్క నియంత్రణ అంటే తక్కువ తాగాలి, పొద్దుకంగా తాగాలి, పొద్దున్న డే టైం పని చేసుకోవాలి.